హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కింద టెంపుల్ అనమాట. కింద అయితే చాలా పురాతన కాలం నాటి ఓల్డ్ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. గోపురం చూడండి ఎంత పెద్ద గోపురము. ఇంకా ఇక్కడైతే మేమైతే బత్తాయి జ్యూస్ అయితే తాగడానికి అయితే వచ్చాము. ఇంకా అప్పుడే అయితే కాయలు అయితే ఫ్రెష్గా వచ్చాయి. అందుకే కాయలు అయితే పెద్దగా అయితే మగ్గలేదన్నమాట. పచ్చిగా ఉండటం వల్ల జ్యూస్ అనేది ఏంటంటే కొంచెం చేదుగా అయితే ఉంది. ఓకే, సమ్మర్ కదా అని చెప్పేసి అయితే అడ్జస్ట్ అయితే తాగామన్నమాట. ఇక్కడైతే ఈ టెంపుల్ చూడండి చాలా పురాతన కాలం నాటి టెంపుల్. ఇంకా మేమైతే ఈ టెంపుల్ దర్శనానికైతే పైన పానకాల నరసింహస్వామి ఉంటారు కదా, ఆయన దర్శనం అయిపోయినాక ఇక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆటో అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాము. మనకి ఆటోకి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. 20 ఆర్ 25 తీసుకున్నారు. ఇక్కడైతే పైన అయితే ఇంక ఇక్కడ డ్రాప్ చేశారు పైకి తీసుకొచ్చి. ఇంక ఇక్కడైతే మెట్లు గుండా అయితే మనం వెళ్ళాలి. పెద్దగా ఎక్కువైతే స్టెప్స్ ఏమి ఉండవులేండి. కొన్ని మెట్లయితే ఉంటాయి. అక్కడి నుంచి అయితే పైకైతే వెళ్ళాలనమాట. ఇప్పుడైతే మేము పైకెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి, ఓకేనా? ఇంకా ఇక్కడ పానకాల నరసింహస్వామి అయితే ఉంటారను. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ ఇది కూడా. ఇక్కడ నిజంగా పానకాల నరసింహస్వామి అయితే వెలిచారు. గుడి కూడా చాలా పురాతన కాలం నాటి గుడి. అసలు ఎంత పైనుందంటే కొండ పైనుంది. ఈ పైనైతే మంగళగిరి సిటీ మొత్తం అయితే కనిపిస్తదనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, వచ్చేయండి మీకు అంతా చూపిస్తాను. ఓకే, ఇక్కడైతే చిలక జోస్యం చెప్పే అతననమాట. హాయ్ అని చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ అని చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకైతే పానకాల నరసింహస్వామి గురించి చెప్పడానికైతే చాలా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందనమాట ఈ గుడి వెనక. ఈ గుడి పురాతన కాలం నాటి గుడి చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉంది. బట్ ఇప్పుడు ఆ చరిత్ర అంతా చెప్పుకుంటే వీడియో లెంతీ సరిపోదు కానీ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి పైకొచ్చాము. పైకొచ్చిన తర్వాత చూడండి ఒక్కసారి క్రౌడ్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో. అబ్బా, ఇక్కడ కూడా చాలామంది పబ్లిక్ ఉన్నారని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మేము అప్పుడే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఓకే అని చెప్పేసి వెళ్ళేసి మేమైతే 100 రూపీస్ అయితే దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మనకి సర్వదర్శనానికి ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, అందుకే 100 రూపీస్ తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ కూడా మాకు అరౌండ్ ఒక 2 అవర్స్ అయితే దర్శనం అయితే పట్టింది. ఇంకైతే వెళ్ళిపోతున్నామనమాట. దర్శన టికెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు ఫ్రెండ్స్. కొంచెం చిన్న చిన్న వీడియోసే తీసాననమాట. ఎందుకంటే ఫుల్లు ఎండలు, కొంచెం బాగా టైర్డ్ అయ్యామనమాట. అందుకని వీడియో ఎక్కువ తీయలేదు. అదిగాక మనకి గుడి లోపలికైతే మనకి వీడియో అనేది అలో ఉండదు కదా, అందుకని చెప్పేసి గుడి బయటే ఓన్లీ వీడియో అయితే తీశాను. ఇక్కడైతే చూడండి మనకి మంగళగిరి మొత్తం అయితే కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ మనకు పానకాల నరసింహస్వామి టెంపుల్ పైన అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇంకా అక్కడ వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టాలి, ఇక్కడైతే కొట్టనివ్వరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం వెళ్తున్నాము, వచ్చేయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే పానకాల నరసింహస్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈయన నిజంగానే రియల్గా పానకం తాగుతాడంట. భక్తులు 40 రూపీస్ పెట్టి పానకం అయితే తీసుకుంటున్నారు. అప్పుడు ఆ పానకం మనం దగ్గరుండి మనకి పానకం అనేది తాగినప్పుడు దేవుడు నోట్లో వేస్తారంట. వేయగానే ఆయన మింగినప్పుడు గుటక్మని సౌండ్ వస్తుందట. అది రియల్గానే ఇక్కడ జరుగుతుందంట. బట్ నాకైతే తెలియదు. బట్ ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. అందరైతే ప్రతి ఒక్కళ్ళైతే పానకం తీసుకుంటున్నారు. తర్వాత మా బ్రదర్, మా హస్బెండ్ వీళ్ళైతే అన్నారనమాట ఇది స్టోరీ అని చెప్పేసి. ఓకే, అయితే మేము కూడా పానకం అయితే తీసుకున్నాం కానీ దానికైతే ప్రత్యేకంగా ఒక టైమింగ్ అనేది ఉంటుందట. మేము వెళ్ళినప్పుడు అట్లా వెయ్యలేదు. ఓకే, మేము వెళ్ళినప్పుడు ఇంకా పానకం అయితే మాకిచ్చారు. మేము దాన్ని బాటిల్ పోసుకొని మా ఇంటికైతే తీసుకొచ్చుకున్నాం మంచిదని చెప్పేసి. అక్కడైతే కొంచెం తాగాము. చాలా బాగుంది. ఇక్కడ పైన అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఒత్తులైతే ముట్టించాము. ఇంకైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్